బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ ఈ రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇండియన్ టూరిస్టులు టర్కీ, అజర్బైజాన్ ను అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారు ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీనంతటికీ ఆ రెండు దేశాలు భారత్ కి చేసిన నమ్మక ద్రోహమే కారణం. 2023లో టర్కీని భూకంపం అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరుతో మానవతా సాయం అందించింది భారత్. ఆహార సామాగ్రితో పాటు మెడిసిన్స్, ఇతర అత్యవసర సామాన్లను పంపి అండగా నిలిచింది. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన నక్కబుద్ధిని చూపించాడు. భారత్, పాకిస్తాన్ మధ్యన ఉద్రిక్తతల సమయంలో టర్కీ పాకిస్తాన్ కి అండగా నిలిచింది. డ్రోన్లు అందించడమే కాదు, మిలిటరీ సాయం కూడా పంపించింది. దీనికి తోడు టర్కీ సైన్యాన్ని కూడా పంపించింది. ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడుల్లో టర్కీ సైనికులు 2 చనిపోయినట్లు సమాచారం. దీంతో టర్కీ నక్కబుద్ధి బయటపడింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రదాడిని ఖండిస్తున్న సమయంలో టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. కశ్మీర్ అంశంలోనూ గతంలో అనేక సార్లు ఎర్డోగాన్ అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్ పై విమర్శలు గుప్పించారు. టర్కీ ఆడుతున్న డ్రామాలు భారతీయులకు కోపం తెప్పించాయి. దాంతో బాయ్కాట్ టర్కీ నినాదం ఉధృతమైంది. కొన్ని గంటల్లోనే అది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మేక్ మై ట్రిప్ లో టర్కీకి ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్స్ 60% పడిపోయాయి. అలాగూ క్యాన్సిలేషన్ లోను 250% సర్జ్ కనిపించింది. అజర్బైజాన్ దేశాన్ని కూడా భారతీయులు బాయ్కాట్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేకు వ్యాపారులు టర్కీ నుండి యాపిల్స్ దిగుమతి చేసుకోవడం ఆపేశారు. కస్టమర్స్ కూడా టర్కిష్ యాపిల్స్ తప్ప మిగతావన్నీ అడుగుతున్నారని, అందుకే తాము టర్కిష్ యాపిల్స్ ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. పూణే టర్కిష్ యాపిల్స్ సీజన్ టర్నోవర్ 1000 కోట్ల నుండి 1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత్ కు నష్టం చేస్తే మనకు నష్టం చేసినట్లే. మేం నష్టపోయినా పర్లేదు కానీ టర్కిష్ యాపిల్స్ అమ్మేదే లేదంటున్నారు వ్యాపారులు. అలాగే టర్కీ యాపిల్స్ ని కొనకుండా వారి దేశభక్తిని చాటుతున్నారు ప్రజలు.